నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరిగా టెక్ న్యూస్ బై చాలా మంచి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చినవి మంచి గేమ్ అయితే వచ్చింది సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ అండ్ 9,000కి 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన న్యూస్ తీసుకొచ్చినవి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అన్నమాట. సో బై ఫస్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. నాకు తెలిసిన కాడికి పోకో M6 5Gకి సంబంధించిన ఈ అప్డేట్ తీసుకొస్తాను అనుకోలేదు బై. వీళ్ళైతే దగ్గర 9,000కి ₹1 తక్కువ 9,000కి 5G స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. అండర్ 9,000 10Kలా ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. ఏమంటారు 5Gకి సంబంధించిన ఫీచర్స్ కావాలన్న వాళ్ళకి ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అక్కడ 8,500కి మీరు స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్కార్ట్ అవైలబుల్. అది కూడా ఏ వేరియంట్ అంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ రీసెంట్గా తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది బై ఎయిర్టెల్ వాళ్ళది. సో ఎయిర్టెల్కి సంబంధించిన ప్లాన్స్ ఆఫర్స్ యూజ్ చేసుకొని తగ్గించేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ ఏమో కూపన్స్ వస్తాయంట బై. సో నెలకి 10GB 15GB కూపన్స్ ఎవరుతున్నాయి అవి అప్లై అవుతాయి అన్నమాట. సో ఒకవేళ పోకోలో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకునే వాళ్ళంటే ఇట్లా 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోమని రికమెండ్ అయితే చేస్తాను, తక్కువలో వస్తుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏఐ నుంచి అనమాట. చాలా రోజులు ఏ న్యూస్ రాలేట అమ్మాయి అనుకుంటే కాదు, ఏ న్యూస్లు వస్తుంటే ఏంటంటే ఇక్కడ చాట్ జీపీటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంతమందికి మనకి ఏమంటారు చాట్ జీపీటీ 4o తీసుకొచ్చారు. ఇప్పుడు చాట్ జీపీటీ 4o మినీని కూడా తీసుకొచ్చారు. సో ఇది చాట్ జీపీటీ 3.5 టర్బోని ఏమంటారు రీప్లేస్మెంట్ లాగా బెటర్ ఆల్టర్నేటివ్ లాగా అయితే తీసుకొస్తారు అన్నమాట. సో మెల్లగా ఏఐలో వర్జన్స్ మెల్లమెల్లగా వస్తుంటాయి. ఎట్లయితే మనకి స్మార్ట్ ఫోన్లో వర్జన్స్ వస్తాయో దాంట్లో మెల్లమెల్లగా తీసుకొస్తుంటారు. తర్వాత వాట్సాప్ నుంచి చూసుకుంటే చాలామందికి వాట్సాప్లో ఫేవరెట్ ఫిల్టర్ని అయితే తీసుకొచ్చారు అనమాట. మీరు కొన్ని ఏమంటారు గ్రూప్స్ని కానీ కొంతమంది పర్సన్స్ని కానీ ఫేవరెట్ అని టిక్ మార్క్ చేస్తే ఇట్లా మీకు డైరెక్ట్ స్క్రోల్ చేయడం పైన ఫేవరెట్స్ ఉంటే ఫేవరెట్ మీకు క్లిక్ చేయండి. మీ ఎవరైతే ఫేవరెట్లో పెట్టారో వాళ్ళది ఒక లిస్ట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. కాల్ చేసుకుంటారా, వీడియో కాల్ చేసుకుంటారా, మెసేజెస్ గ్రూప్స్లో ఏమైనా చేయాలని కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ని ఇంపార్టెంట్ గ్రూప్స్ని త్వరలో తీసుకురావడానికి ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చి చాలా మంచిగా అనిపించింది. ట్రై చేసిరా లేదు చూడండి. నేనైతే ఆల్రెడీ టెస్టింగ్స్ అయితే చేస్తున్నా. కన్ఫామ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా సబ్మిట్ ఇంకో వీడియోలో ఇట్లా తీసుకొస్తాను. తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఒడాసిటీ గురించి అయితే తెలిసిన వాళ్ళు ఉండరు. ఎవరైతే ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ ఆడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఒడాసిటీ గురించి అయితే పక్కా తెలిసి ఉంటాయి. ఏంటంటే ఇది ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో దీంట్లో ఎడిటింగ్ చేసి మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో యాడ్ చేసి ఇది సింక్ అయిపోయేటట్టు చేస్తాము. సో ఒడాసిటీ వాళ్ళు కొత్త వర్జన్ అయితే తీసుకొచ్చారు 3.6 కొత్త ఎఫెక్ట్స్ తీసుకొచ్చిరన్నమాట. తర్వాత కొత్త కంప్రెసరు లిమిటర్ FFmpeg 7తో పాటు కూడా వచ్చిందనమాట. చాలా మంచి మంచి ఫీచర్స్తో పాటు తీసుకొచ్చారు. ప్లస్ ఇక్కడ డార్క్ మోడ్ అండ్ లైట్ థీమ్స్తో పాటు కూడా వచ్చింది. కొత్త ప్రిఫరెన్స్తో పాటు కూడా వచ్చిందనమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే అఫీషియల్ డౌన్లోడ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవచ్చు. మంచి సాఫ్ట్వేర్, ఫ్రీ టు యూజ్ సాఫ్ట్వేర్ అనమాట. తర్వాత హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ నుంచి ఆసూస్ వాళ్ళ X870E మదర్ బోర్డ్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బయోస్ ఫీచర్స్ అయితే రివీల్ అయిపోయాయి అనమాట. సో దీని ప్రకారం చూస్తుంటే సపరేట్గా కొన్నిటికి లిమిటెడ్ ఓవర్ క్లాకింగ్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో పర్లేదు బై, నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది ఇక్కడ. అండ్ ఫ్యాన్ కంట్రోల్స్ ఉన్నాయి దీంట్లో. చెప్పుకోవాలంటే ఇట్లా మెయిన్ ఏమేమి వస్తాయంటే ఆబ్వియస్గా ర్యామ్ ఓవర్ క్లాకింగ్, ఫ్యాన్ ఓవర్ క్లాకింగ్ చేసుకోవచ్చు. అండ్ PCI లేన్స్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే బయోస్లో. ఆబ్వియస్గా CPU ఓవర్ క్లాకింగ్ అవైతే ఏం చేసుకోలేరు, కానీ డిఫాల్ట్ కొన్ని ఉంటాయి కదా, టర్బో బూస్ట్ అయితే కదా నార్మల్ బూస్ట్, అవి కాకుండా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఓవర్ క్లాకింగ్ అయితే చేయలేరు. పైగా మదర్ బోర్డ్ కూడా డీసెంట్గానే ఉంది బై. సో ఒకవేళ ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మదర్ బోర్డ్స్ మీద ఒక యూస్ఫుల్ అప్డేట్ అనుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో క్యాప్కామ్ వాళ్ళది మంచి సేల్ అయితే నడుస్తుంది. సో ఏ గేమ్ అన్నా అంటే స్ట్రీట్ ఫైటర్ 5 అనమాట. సో ఈ గేమ్ వచ్చేసి ₹654 ఉంది. కొంచెం పాతదే కానీ జర బాగానే ఉంటుంది, లుక్ వైజ్ బాగానే ఉంటుంది. ప్లస్ సేల్లో నడుస్తుంది, మంచి ఆఫర్స్తో పాటు వస్తుంది, బాగుంది. అండ్ స్ట్రీట్ ఫైటర్ 5 జర బాగుంటుంది 3D వైజ్, లుక్ వైజ్. అండ్ ఆబ్వియస్గా 8 years పాత గేమ్ కాబట్టి
గ్రాఫిక్స్ పెద్దగా ఏం అవసరం ఉండదు. ఇంటిగ్రేటెడ్ కొన్ని చోట్ల ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తోనో కూడా రన్ చేసుకోవచ్చు. లైక్ కొత్తగా వచ్చినాయి కదా 8500G 8600G, లేకపోతే ఇంటర్ వాళ్ళది 12th జనరేషన్ ఐరిస్ గ్రాఫిక్స్ అని కూడా రన్ చేసుకోవచ్చు. అంటే లైక్ 30 FPS క్లాక్ పెట్టుకొని 720p రెజల్యూషన్ లేకపోతే అప్ స్కేలింగ్ యూజ్ చేసి రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.